పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ తనకు తానే బౌన్స్ అయిందని విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు అన్నారు. 420 రోజుల పాలనకు రెఫరెండం అన్నట్లుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన పోల్ సెల్ఫ్ గోల్ అయిందని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అని పెట్టిన పోల్లో చాలా మంది బీఆర్ఎస్ పాలన కావాలనే ఓటు వేశారని అన్నారు. తమకు తామే పోల్ నిర్వహించి బీఆర్ఎస్ సోషల్ మీడియాను మెయింటైన్ చేసిందని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారని రామ్మోహన్ రావు విమర్శించారు. పిల్లి తీర్చింది అన్నట్టు కాంగ్రెస్ వారి ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా తనకు తానే ఒక రకంగా బౌన్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ దానిలో వాళ్ళు ఒక రెండు ప్రశ్నలు వేస్తూ ఏబి పెట్టారు. ఏలో ఫామ్ హౌస్ పాలన కావాలా, లేకపోతే ప్రజా దర్బార్ పాలన కావాలా అని రెండు పెట్టి, ఫామ్ హౌస్ పాలన అంటేనేమో గత 10 ఏళ్ళ బీజేపీ పాలన, బీఆర్ఎస్ పాలన, ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ పాలన అని వాళ్ళ ఉద్దేశం. దానికి ప్రజలు చాలా ధీటుగా సమాధానం ఇచ్చారు. యాక్చువల్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాత్రమే సమాధానం ఇచ్చారు. ఇందులో మామూలు రైతులు కానీ ఇతర రైతులు ఉండొచ్చు కొందరు ఇందులో, కానీ మామూలు ప్రజలు ఇందులో లేరు. మనలాంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ సోషల్ మీడియాలో ఇది ఒక సంచలనంగా మారింది. 2,70,000 మంది వరకు దీన్ని చూశారు. సుమారు 3 లక్షల మంది అనుకోండి. అందులో శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం కొత్త చెరువు మండల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురవడానికి ఉందని స్థానికులు వాపోతున్నారు. మండల కేంద్రానికి సమీపంలో ఉండటంతో భూమిపై కబ్జా రాయిళ్ల కన్నుపడిందని ఆరోపిస్తున్నారు. ఆ భూమిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డును కబ్జా రాయిళ్లు తొలగించారని తెలిపారు. ఈ విషయాన్ని మండల తహసీల్దార్కు తెలిపినట్లు స్థానికులు చెప్పారు. బోర్డు తీసేసినా సమాచారం తమకు అందలేదని, స్థలానికి వెళ్లి పరిశీలించి బోర్డు తీసేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ బాలాంజనేయులు స్పష్టం చేశారు. మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. సత్యసాయి జిల్లా కేంద్రంలోని కొత్తచెరు మండల కేంద్రంలో దాదాపు 4 కోట్ల విలువ చేసే భూమికి ఎసరు పెట్టారు. భూమిని కాజేయాలని అయితే కొంతమంది చూస్తున్నారు. అయితే గతంలో ఈ భూమి ఆర్ఎన్బికి సంబంధించిందని కొత్తచెరు మండలం సంబంధించిన తహసీల్దార్ గారు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడమైంది. కానీ ఇప్పుడు ఆ బోర్డు కూడా మాయమైంది. అంటే పూర్తిగా భూమిని కాజేయాలని అయితే చూస్తున్నారు. మరి రెవెన్యూ అధికారులు వీటిపైన ఏం మాట్లాడతారో ఒకసారి ఆర్ఏ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, సర్వే నంబర్ 215లో ఇప్పటికే దాదాపు 74 సెంట్ల భూమిని కాజేయాలని చూస్తున్నారు. అక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు బోర్డు కనిపించలేదు. దాన్ని మీరేమంటారు వీటిపైన? ఇప్పుడు కొత్త చెరువు గ్రామం 215 సర్వే నెంబరు ఈ 74 సెంట్ల భూమిని ఆక్రమించినారన్న విషయం అనేది మా దృష్టికి ఇప్పుడే వచ్చినది. గతంలో ఇప్పుడు ఈ 215 సర్వే నెంబరు ఈ 74 సెంట్ల యందు ఒక బోర్డు అయితే నాటడం విషయం అయితే వాస్తవమే. సో ఇప్పుడు మాకు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ విషయంపై మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటామని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. అంటే ఇంతవరకు దీనికి సంబంధించిన కంప్లైంట్ కానీ మీకు ఇంతవరకు అందలేదా? లేదు, అందలేదు. మేము వచ్చి ఇప్పుడే ఈ మధ్యనే వచ్చినాము. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ కంప్లైంట్ అయితే నాకు ఇది మొదటిసారి రావడం. అయితే రెవెన్యూ అధికారుల మాటల్లోనే విన్నాము. అయితే ఇంతకుముందు ఆ భూమికి సంబంధించి అయితే అక్కడ ఓ బోర్డు పాతడం వాస్తవమేనని ఆ బోర్డు తొలగించారని మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. మేము పూర్తిగా అక్కడికి ప్లేస్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా